వివరాలకు వెళ్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో బానూర్, ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో 38.30 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి, టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. పటాన్చెరు నుండి బానూరు గ్రామం వరకు 38,30,00,000 నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 1985వ సంవత్సరంలో కనీసం రోడ్డు సదుపాయం లేకుండా ఉండేది. అలాంటిది 8 కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం సంతోషకరమని అన్నారు. పటాన్చెరు నుండి శంకర్పల్లి వరకు 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు కృషి చేస్తామని తెలిపారు మంత్రి. ఇందిరాగాంధీ ఉన్న సమయంలో ఈ ప్రాంతానికి బీడీఎల్, ఓడీఎఫ్ డిఫెన్స్ పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. ఆమెను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మీరు కోరుకున్నట్టుగానే ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ విగ్రహంతో పాటు పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి, టంగుటూరు అంజయ్య పేరుకు కృషి చేస్తామన్నారు. మనము కేంద్రం లేకపోయి మనం ఏదైనా ప్రపోజల్ చేస్తే ప్రజలందరూ సంతోషపడతారు. డెవలప్మెంట్ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ముందుకు పోయి స్టేట్ అండ్ సెంట్రల్ ముందుకు పోతేనే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ కోరుతూ ఉంటారు. ఈ డెవలప్మెంట్ కోసంలో ఏ ఫండ్స్ వచ్చినా కానీ ఫండ్స్ తీసుకొని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసుకొని ముందుకు పోతే చాలా బాగుంటుందని తెలియచ్చు. అక్కడ అనౌన్స్ చేసిన ఫస్ట్ మే నాడు అట్లనే మీకు కూడా ఒక భరోసా ఇస్తున్నా, మీ హాస్పిటల్ పేరు కూడా అంజయ్య గారి పేరు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల దరఖాస్తుకు గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుండి 44 ఏళ్లకు పెంచడాన్ని హర్షిస్తూ ఓయూలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, నిరుద్యోగ జేఏసీ డాక్టర్ కోటూరి మానవతారాయ్ నేతృత్వంలో నిరుద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా సుమారు 40,000 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలిపారు. కొంతమంది వారి రాజకీయ ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం కృత్రిమ నిరుద్యోగ నాయకుల అవతారమెత్తారని, వారి ఉచ్చులో నిజమైన నిరుద్యోగులు పడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు కొప్పుల ప్రతాప్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు రాథోడ్ రవీంద్ర నాయక్, నిరుద్యోగ జేఏసీ నాయకులు జగన్నాథ్ యాదవ్, అశోక్, అదేవిధంగా హేమంత్ చౌదరి, నాగార్జున, దేవ్లాల్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచడం జరిగింది. పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల తరఫున నిరుద్యోగ జేఏసీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. నిరుద్యోగులారా, సంయమనం పాటించండి. అతి త్వరలోనే జూన్ మాసంలోనే పెద్ద నోటిఫికేషన్, దాదాపు సుమారు నాకు తెలిసినంత వరకు 35-40 వేల ఉద్యోగాలు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మీకు మేలు చేయటం కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. న్యాయపరమైనటువంటి చిక్కుల్ని పరిష్కరించి అదేవిధంగా ఎటువంటి వివాదాలు భవిష్యత్తులో తలెత్తకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. కాబట్టి కొంతమంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి దుష్ప్రచారం చేసే కృత్రిమ నిరుద్యోగ జేఏసీ నాయకుల వల్ల దయచేసి నిరుద్యోగులు పడొద్దని చెప్పి నిరుద్యోగ లోకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు మేలు చేయడం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల మేలు కోసం వయో పరిమితి పెంచి మరొకసారి నిరుద్యోగుల పక్షపాతిగా నిరూపించుకున్నారు. కాబట్టి నిరుద్యోగులారా, సంయమనం పాటించి త్వరలో వేయబోయే నోటిఫికేషన్లకు సన్నద్దం కావాల్సిందిగా నిరుద్యోగ జేఏసీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. అవినీతి నిరోధక అధికారులు హైదరాబాద్ జలమండలి రెడ్ హిల్స్ జనరల్ మేనేజర్ కుమార్ నివాసంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంగా సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. మల్లాపూర్లోని కుమార్ ఇంట్లో ఏసీపీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. కుమార్ బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల సమయంలో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలను లెక్కించడానికి కౌంటింగ్ మిషన్లను ఉపయోగిస్తున్నారని సమాచారం. స్వాధీనం చేసిన నగదు, ఆస్తుల వివరాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తుంది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా మొత్తం ఎంత నగదు లేదా ఎలాంటి ఆస్తులు స్వాధీనమయ్యాయన్నది పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.
ఏసీబీ నుండి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకటి శ్రీహరి తెలిపారు. ఈ ప్రాజెక్టును 90% పూర్తి చేసినట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం దారుణమన్నారు. శ్రీనివాస్ కూడా మాట్లాడతాడు, నీరజ్ రెడ్డి మాట్లాడతాడు. ఇట్లా మోటార్ ఆన్ చేయగానే నీళ్ళు వస్తాయట పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో. అంటే కొద్దిగా అంటే మీరొక్కరే తెలుగు పనులు, ప్రజలందరూ అమాయకులనే. మోటార్ ఆన్ చేస్తే మరి ఎందుకు రాలే మళ్ళీ 10 ఏళ్ళకి వెళ్ళి? మీరు దాని అసలు ఆ లింకే పూర్తి కాలే. ఫస్ట్ పంపు నుంచి సెకండ్ పంపు రావడానికి కాలువనే పూర్తి కాలే. నీళ్లు పొలాలకు నీళ్లు రావాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అసలు అడ్మిన్ శాంక్షనే కాలే. అడ్మిషన్ కావాలి, అసలు వాటర్ అలొకేషను, అడ్మిన్ శాంక్షను, కెనాల్ దవ్వాలి, మైనర్ దవ్వాలి, సబ్మెర్ చేయాలా, ఇవన్నీ చేస్తే కదా నీళ్ళు వచ్చేది. ఇవన్నీ ఏవి చేయకుండానే ఈ రోజున ఇటువంటి తప్పుడు కేవలం ఎందుకంటే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఏ విధంగా మళ్ళొకసారి ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున ఇటువంటి మాటలు మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ రోజున వరి కొనుగోలుకు సంబంధించి, ధాన్యానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన దానికంటే కూడా మీకు లెక్కలతో సహా చెప్తాను. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన దానికంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అదనంగా కొనుగోలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ 2000 అంటే యావరేజ్ తీసుకుంటే 6,794 కోట్లు వాల్యూ ఆఫ్ ప్యాడీ పే టు ఫార్మర్స్ ఎంఎస్పీ టోటల్గా అని ఇవన్నీ కలిపి కూడా అంటే సుమారుగా 14,985 కోట్లు. అంటే 10 సంవత్సరాల కాలంలో 2014 to 2022-23 ఖరీఫ్ రబీ మొత్తం కలిపి మొత్తం పేమెంట్ చేసినది 14,985 కోట్ల రూపాయలు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్ రబీ 23-24 అట్లాగే 24-25 ఖరీఫ్ రబీ చూస్తే మొత్తం టోటల్గా 17,160 కోట్ల రూపాయలు. నేను చెప్పిన లెక్క నా లెక్క కాదు, నా సొంత కవిత్వం కాదు. మళ్ళీ ఎవరు ఎక్కువ కొనుగోలు చేసిండ్రు? వరేస్తే ఊరేసినట్టే ఊరేసుకోవాల్సిందని మాట్లాడినాడు అన్నాడు కేసీఆర్ వాళ్ళు. కానీ మరి అటువంటిది ఈ రోజున మీరు కొన్నది ఎంత, ఈ ప్రభుత్వం కొన్నది ఎంత? కేబీఆర్ పార్కు చుట్టూ 25 నుండి 35 మీటర్ల మీద ఉండే ఈఎస్జెడ్ పరిధిలో చెట్లను నరకడంపై జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం స్టే విధించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పర్యావరణ ప్రేమికురాలు కాజల్ మహేశ్వరి ఈ మేరకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇదే విషయంపై మధ్యంతర ఉపశమనం కల్పించడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరణను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లినట్టు తెలియజేశారు. తన న్యాయవాది వివేక్ రెడ్డి వాదనలు విన్న సుప్రీంకోర్టు కేబీఆర్ జాతీయ ఉద్యానవనం చుట్టూ ఉన్న పర్యావరణం సున్నిత ప్రాంతం వెడల్పును 29.8 మీటర్ల పరిధికి తగ్గించడంపై సవాల్ చేసిన ఆమె వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు గండి కొడుతూ అనేక ఉల్లంఘనలకు పాల్పడుతుందని, దీనివల్ల వాతావరణంలో చోటు చేసుకునే అనేక మార్పులు భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయని ఆమె అన్నారు. ఇది సేవ్ కేబీఆర్ ఫోరం నిర్వహిస్తున్న పత్రికా సమావేశం. ఇది స్వచ్ఛంద సంస్థ కాదు, ఇది పౌరులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక వేదిక. ఇది కేవలం కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ గా పిలువబడే కేబీఆర్ పార్క్ ని పరిరక్షించడానికి ఇప్పుడు కాదు 15-20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఫోరం ఇది. ఇందులో అనేక మంది ప్రముఖులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, యువత ఉంది, పౌరులు ఉన్నారు, చాలా మంది విఘ్నులు ఉన్నారు, అధ్యయనం చేసే వాళ్ళు ఉన్నారు, పరిశోధకులు ఉన్నారు. వీరెవరు కూడా సాధారణ పౌరులే కాకుండా
వాళ్ళ విషయంలో పరిజ్ఞానులు వీళ్ళందరూ కూడా. అయితే నిన్న సుప్రీంకోర్టు చాలా చక్కటి ఆర్డర్ ఒకటి ఇచ్చింది, ఉత్తర్వులు. Now this order on this PIL that I have filed in PIL 42 of 2021, what does it say? It challenges the arbitrary reduction. Can you change? It challenges the arbitrary reduction of the eco-sensitive zone, okay, from 25 to 35 meters to 3 to 29.8 meters, because this kind of reduction does not serve the purpose of an eco-sensitive zone. Now, what is an eco-sensitive zone? I want you all to understand this, okay? And please, everyone, I need your attention. I want you to understand what is an eco-sensitive zone. When all of you make a house, don't you all have a setback, right? Do you all make your house stuck to the boundary of your neighbor, wall to wall? There is a setback. There is a purpose of a setback. A KBR park deserves the same setback. Per-person tree ratio ఉందా లేదా అని చూడాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీది, ప్రభుత్వంది. దానికి వేరే లేదు. మరి దానికి ఏం చేస్తున్నారు? దానికి చెట్లు కొడుతున్నారు. ఎగ్జాక్ట్లీ ఏదైతే చెయ్యకూడదో, ముఖ్యంగా ఐఎండి వార్నింగ్స్ ఇచ్చింది. మండిపోతున్నాం మనము. ఎల్ నీనో ఏమేమో రకరకాల పేర్లు వస్తున్నాయి. అయినా గానీ ఏదైతే చెయ్యకూడదో అదే చేస్తూ మనకు అక్కడ జిహెచ్ఎంసీ ప్రభుత్వం కనిపిస్తా ఉంటే మేమేమనుకోవాలా? దిల్షుక్ నగర్లో జిస్మత్ అరేబియన్ మండి ప్రకటించిన ఫ్రీ బిర్యానీ ఆఫర్కు భారీ స్పందన లభించింది. బిర్యానీ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఒక్కసారిగా చేరుకోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర రద్దీ నెలకొంది. ప్రధాన రహదారిపై జనసందోహం పెరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పూర్తిగా నెమ్మదించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గుంపును నియంత్రించే ప్రయత్నం చేశారు. ఫ్రీ ఆఫర్ల కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి భారీ ఆఫర్ల సమయంలో సరైన ఏర్పాట్లు, టోకెన్ విధానం లేదా భద్రతా చర్యలు లేకపోతే ట్రాఫిక్ సమస్యలు మరియు తోపులాటలు జరిగే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రీమియం లగ్జరీ నివాసాలను అందించేందుకు ఈ ఇన్ఫ్రా పీవీఆర్ సంస్థలు ది స్కై వెన్ పేరుతో హైదరాబాద్ కోకాపేటలో 68 అంతస్తుల నివాస భవనానికి సంబంధించిన పోస్టర్ను బంజారాహిల్స్లోని పార్క్ హయాత్ హోటల్లో బ్రోచర్ను ప్రారంభించారు. 2 ఎకరాల్లో 233 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ స్కై స్క్రాపర్లో పెంట్ హౌస్, అదేవిధంగా స్కే విల్లాలు, 4 బెడ్రూమ్స్ ఇల్లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాజెక్టులో నివాసితులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తున్నట్లు ఈ ఇన్ఫ్రా భాగస్వామి సురేష్ రెడ్డి తెలిపారు. భవనంపై భాగంలో రూఫ్ టాప్ క్లబ్, ఇన్ఫినిటీ పూల్, అదేవిధంగా నక్షత్రశాల, స్పా, వెల్నెస్ సెంటర్, హెలీప్యాడ్ కల్పిస్తున్నారు. ఒక్కో ఫ్లాట్ ధర 6.23 కోట్ల నుండి మొదలవుతుంది. 2030 నుండి డెలివరీలు మొదలవుతాయి. స్కైవెన్ 2 acres ప్రాజెక్ట్ అనేది కోకాపేట్ గండిపేట మెయిన్ రోడ్ మీద 2 acres సింగిల్ టవర్ ప్రాజెక్ట్, 63 floors. సో స్కైవెన్ ఈచ్ ఫ్లోర్ 4 ఫ్లాట్స్ వస్తున్నాయండి, 5,600 and 6,200. అండ్ స్కైవెన్లో ఎమ్యూనిటీస్ కూడా మనము అన్పార్ విత్ పెద్ద బిల్డింగ్స్లో, అంటే 4-5 టవర్స్ ఉన్న బిల్డింగ్స్ ఏదైతే ఎమ్యూనిటీస్ ఇస్తున్నామో ఈక్వల్లీ దట్ ఎమ్యూనిటీస్ మనం స్కైవెన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే 210 రెసిడెన్సీస్కు వేరే ప్రాజెక్టులలో 500-600 ఫ్లాట్స్కి ఏదైతే ఎమ్యూనిటీస్ ఇస్తున్నారో అన్ని ఎమ్యూనిటీస్ మనం స్కైవెన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అదొకటి మేజర్ దిస్ థింగ్. సో ఎమ్యూనిటీస్ ఆల్సో డిఫరెంట్ స్టేజెస్లో ఇస్తున్నాం. కింద 3 floors క్లబ్ హౌస్ ఇచ్చాం, ప్లస్ 63 సెకండ్ ఫ్లోర్లో కూడా జిమ్, పార్టీ ఏరియాస్ ఇవన్నీ కూడా పైన ఇవ్వడం జరిగింది. సో అండ్ పార్కింగ్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ బిల్డింగ్. సో స్కైవెన్ కూడా మనం యాంపుల్ పార్కింగ్ ఉంది. సో ఈవీ ఛార్జింగ్ కూడా పైన ఒక ఫ్లోర్ అంతా ఈవీ ఛార్జింగ్ పెడుతున్నాం. సో దట్ ఇస్ ద బ్రీఫ్ అవుట్లైన్స్ ఆఫ్ ది స్కైవెన్ ప్రాజెక్ట్. ప్రైజెస్ రేంజెస్ యాక్చువల్గా ఇప్పుడు మేము 10,000
10,999 అనుకున్నామండి. సో నౌ వీఆర్ క్లోజింగ్ అట్ అరౌండ్ 10,000 రూపీస్ ప్లస్ అమ్యూనిటీస్, ఫ్లోర్ రైజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చార్జెస్. It is all coming around 6.57 crores based on floor and this thing. Floor raising material. Floor 63 floors only. 63 floors. Difference between other projects. Yeah, different between other projects. When you go to the Neopolis Ganandi, meer pedda projects kedanna ekkadandi. Already we are I am the landowner in some certain projects. ఆ ప్రాజెక్ట్స్ లో నా ఫ్లాట్స్ లోకి వెళ్ళాలంటే కూడా పార్కింగ్ అండ్ అదర్ థింగ్స్, గెస్ట్ పార్కింగ్స్ అనుకోండి, పార్కింగ్స్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎమ్యూనిటీస్ ఏంది, స్లాట్ బుక్ చేసుకోవాలి, జిమ్స్ కానివ్వండి, టెన్నిస్ కోర్ట్స్ కానివ్వండి, షటిల్ కోర్ట్స్ కానివ్వండి. సో ఇవన్నిటి కూడా స్లాట్స్ బుక్ చేసుకోవాలి. దే హ్యావ్ టు వెయిట్. బట్ స్కైవెన్ వరకు వచ్చేటప్పటికి మనకు ఆ స్లాట్ సిస్టమ్ కానీ ఏది ఎనీ ఎమ్యూనిటీస్ ఎక్కడ కానీ హ్యాజల్ ఫ్రీ ఉంటుంది. రెసిడెంట్స్ దే కెన్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ లగ్జరీ అన్నమాట. మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు అల్వాల్ సర్కిల్లోని ఇందిరాగాంధీ కూడలిలో కాంగ్రెస్ నాయకులు తోటా లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ కూడలిని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కూడలికి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉందని తెలిపారు. జంక్షన్ డెవలప్మెంట్లో భాగంగా 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ విగ్రహాన్ని అప్పటి శాసనసభ్యులు పి జనార్దన్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని రీలొకేషన్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆలోచన, మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పత్రిక, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఈ యొక్క ప్రాంతానికి, ఈ యొక్క కుండలికి పేరు వచ్చింది ఐజీ స్టాచ్యూ అని. చరిత్ర గల స్టాచ్యూ, చరిత్ర గల స్థలం. కాకపోతే అభివృద్ధిలో భాగంగా, ఈ జంక్షన్ డెవలప్మెంట్లో భాగంగా ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ ఒకటి ఏదైతే విగ్రహం ఉన్నదో ఏర్పరచుకున్నామో మనము 40 సంవత్సరాల క్రితం మన గౌరవ శాసనసభ్యులు అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆ విగ్రహం కొద్దిగా రీలొకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ వర్క్లో భాగంగా ముఖ్యంగా అప్పుడు వెంకటరావు గారు కూడా సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ యొక్క విగ్రహాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మైనంపల్లి. అయితే అందులో భాగంగా ఈ ఇందిరాగాంధీ స్టాచ్యూ అప్పుడు సిమెంట్తోని మనం ఏర్పరచుకోవడం జరిగింది. ఇవాళ ఆ సిమెంట్ విగ్రహాన్ని కనుక కదిలిస్తే డ్యామేజ్ అవ్వడము లేదా ఇంకా వేరే రకంగా ఇదవుతుంది. కాబట్టి మైనంపల్లి గారి హనుమంతరావు గారి యొక్క ఆలోచనతో సొంత నిధులతోని ఏ విధంగా అయితే నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ అయితే ఉన్నదో సేమ్ అదే మెటీరియల్లా, అదే ఫోజ్లా ఇక్కడ మనం ఇక్కడ నిల్చున్న స్థలంలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు అందరూ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్కాజ్గిరి పెద్దలు అందరూ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా డెవలప్మెంట్కి సహకరించే వ్యక్తులుగా, డెవలప్మెంట్ అంటే ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే మేము తగ్గైనా సరే సహకరించే వ్యక్తులుగా మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క శిష్యులుగా ముందుంటాం. కాబట్టి ఈ విగ్రహానికి తరలిస్తేందుకు మేము మనస్ఫూర్తిగా ఇవాళ లెటర్ జెడ్సీ గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు.